కుంట పట్టణం 25వ వార్డు, 26వ వార్డు, 27వ వార్డు, 28వ వార్డు. ముందుగా ఎక్కువ సమయం తీసుకోనమ్మా, చూస్తూనే ఉన్న అప్పటి నుంచి ఓపికగా విన్నారు. ఎండ కొడుతుంది, మళ్ళీ వంట సమయం అయింది, తర్వాత సీరియల్ చూడాలి అన్నీ నాకు తెలుసు. సో పెద్దలు వచ్చిండ్రు, మహిళలు, పెద్దలు, అన్న తమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు నేను తెలియజేస్తూ, వేదిక పైన ఉన్న మా కాంగ్రెస్ పార్టీ పెద్దలు, సీనియర్ నాయకులకు అందరికీ పేరు పేరున ఇందాక మాట్లాడిన వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి నేను వాళ్ళకు కూడా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి 11వ తారీఖు జరగబోయే మన ఎలక్షన్లో భాగంగా ఇందాక నేను చెప్పినట్టు 25వ వార్డు నుంచి మీ ముందుకు వస్తున్న వాసవి రాజు గారికి, రావికంట వాసవి రాజు గారికి స్వాగతం పలుకుతూ, అన్న అనుభవంతులు 29వ వార్డులో 2 సార్లు కౌన్సిలర్గా గెలిచిండ్రు, ఒక్క రిమార్కులు లేదు, బ్రహ్మాండంగా సౌమ్యుడు, ఎట్లా పనిచేయాలో నాకు తెలిసి మొత్తం 30 వార్డులో ఏ అభ్యర్థికి అన్నకున్న తెలియలేదు, బ్రహ్మాండంగా మంచి అనుభవంతులు కాబట్టి చాలా మీరు ఆదరించి మరి అన్నకి మన 25వ వార్డుల అవకాశం ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నా. ఎందుకంటే ఇందాక పెద్దల కృష్ణన్న కూడా చెప్పిండు 25 వార్డుల దొంగోట్లు ఉన్నాయని, అది వాస్తవం, అందుకే అతను 2 సార్లు గెలిచిండు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, మీరు చూడండి ఏ రకంగా అభివృద్ధి చేస్తాడో, ఏ రకంగా మీకు సర్వీస్ ఇస్తాడో ఒక్కసారి మీరు అవకాశం ఇవ్వాల్సిందిగా, మరి రాజన్నకు మీ ఆశీస్సులు ఉండాల్సిందిగా నేను కోరుతున్నా. ఈరోజు 26వ వార్డు వస్తే మా దిద్ది రామన్న సౌమ్యుడు, నాకు బాగా దగ్గర అన్న, ఏ పనున్నా అన్న అని చెప్తే తప్పకుండా ఏ మాట మాట్లాడకుండా పని చేసుకొచ్చే తత్వం ఉంది. ప్రజలతోని ఏ సర్వీస్ ఉన్నా, ఏ కష్టం ఉన్నా అన్ననే ముందుండి చేస్తాడు. ఆ రోజు వరదలు వచ్చినప్పుడు కూడా కాలనీల దగ్గరుండి అన్ని పనులు చేయించి, నన్ను నిద్ర పోనీయలే, జేసీబీ కావాలనో ఫండ్ కావాలనో పెడితే ఖచ్చితంగా ₹1 కోటి పెట్టి మనం ఫండ్ పెట్టినాం 26 వార్డుల. సో ఈసారి మహిళా వచ్చే కారణంతో అన్న వాళ్ళ అమ్మగారిని, దిడ్డి కోమలా గారిని మరి మీ ముందుకు వచ్చింది. అమ్మ కూడా పెద్ద మనిషి అమ్మ, ఖచ్చితంగా ఆశీర్వాదాలు, అమ్మ ఆశీర్వాదాలు చిన్నోళ్ళకు మన పైన ఉండాలి. మరి పెద్దవాళ్ళు కూడా సమతోలుగా ఉంటారు కాబట్టి గెలిపించుకొని ఈసారి అమ్మని కూడా మనం గెలిపించుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. 27వ వార్డు తమ్ముడు అజయ్ నా తమ్ముడు, బ్రహ్మాండంగా అజయ్ గురించి చెప్పాలంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేటోడు అజయ్, మీకు తెలుసు కొంతమందికి ఆ వార్డులో ఉండేటోళ్ళకి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేటోడు, మంచిగా స్మార్ట్ కూడా ఉంటాడు అజయ్. సో అజయ్కి బ్రహ్మాండ రాజకీయాల్లో రావాలి, సేవ చెయ్యాలి అన్న ఒక ఉద్దేశంతో అవకాశం వచ్చిందన్న. ఈసారి ఒక అవకాశం మాకు కావాలని అంటే మరి అజయ్ని ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది. ఉద్యోగం కూడా పక్కకు పెట్టుకొని, అజయ్కి తండ్రి లేరు, అన్న లేరు, నేనే అన్నలాగా అజయ్కి ఉండి రేపు ఏది ఉన్నా అజయ్కి నేను ఉంటా అని చెప్పి మీ అందరికీ ఆ వార్డు నుంచి నేను ధైర్యం చెప్తున్నా. ఒకసారి అజయ్ని కూడా మీరు ఆశీర్వాదించాల్సిందిగా నేను కోరుతున్నా, నా తమ్ముడు అజయ్కి. 28వ వార్డు ఉగ్గు రమేష్ అన్న కసి ఉంది, ఈసారి ఖచ్చితంగా గెలిచి తీరాలే. గత 2 సార్లు అక్కడ అంత అరాచకాలు అయినాయి, ఈ వార్డుల దోపిళ్ళు అయినాయి, కబ్జాలు అయినాయి. మరి ఈసారి రమేష్ అన్న ఖచ్చితంగా అవన్నీ అరికట్టాలి, మంచి సేవ చేయాలని చెప్పిందాక అన్నను ఒక మేనిఫెస్టో పెట్టిండు. ఇందాక నాకు తెలిసి చూపెట్టిండు, పెద్దది మేనిఫెస్టోనే చేసిండు. పార్టీలు చేస్తారు జనరల్గా, ఇక్కడ అన్ననే సొంతంగా ఇక పెద్ద ఏమేం చేస్తా అనేది ఇంకా ఇది దీంట్లో 9 పెట్టి, కానీ నాకు రాత్రి 20 ముచ్చట్లు ఫోన్ చేసి చెప్పిండు, అది కావాలి ఇది కావాలని. ఇందాక వచ్చేటప్పుడు కూడా డైరెక్ట్ ఇక్కడ రాలే, మేము అక్కడ వచ్చేటప్పుడు అన్నవాడిలో ఆగి నన్ను ఆపి వాళ్ళ ఊర్లో పెద్ద బావి సమస్య ఉంది చాలా రోజుల నుంచి, అది ఖచ్చితంగా తీర్చాలన్నా అని చెప్పి అక్కడి నుంచి తీసుకొచ్చి మరి వచ్చేటప్పుడు కూడా ముక్క శివప్రసాద్ వాళ్ళ దగ్గర సీసీ రోడ్డు అక్కడ కూడా కావాలని చెప్పి ఒక పెద్ద లిస్ట్ ఇచ్చాడు. సో ఈ రకంగా సౌమ్యులు మీకు సర్వీస్ సేవ చేద్దాము అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ 4 వార్డుల మరి అభ్యర్థులని మరి మీ ముందుకు తీసుకొస్తుంది.
ఒక్కసారి మీరు ఆలోచించాలి. మరి ఏమేమి సంక్షేమ పథకాలు, మరి ఏమేమి అభివృద్ధులు చేసింది అనేది మీకు 2 నిమిషాల్లో చెప్తా. మా ప్రభుత్వం వచ్చిన వెంబడే ఉచిత బస్సు కార్యక్రమం మనం మొదలెట్టుకున్నాం. మరి మొన్న మేడారం సమ్మక్క సార్లకు వేరే అక్కడ నీడలో కూర్చున్న వాళ్ళు అడుగుతున్న కొంతమంది జాతరలకు, మరి లేకపోతే పెళ్లిళ్ళకు, ఫంక్షన్లకు, షాపింగ్లకని మనం కరీంనగర్కో వరంగల్కో పోతాం. మరి కనీసం 1-2 సార్లు మనం బస్సు ఎక్కి పోయి వస్తే ఓ 500 నెలకి ఆదా అవుతుంది అవుతలేదా అని అడుగుతున్నా. మరి పిల్లలు అప్పట్లో దాని మన బస్సు పాస్ ఉండే, మరి బస్సు పాస్ ఒక 600 నుంచి 800 రూపాయలు ఖర్చేది ఆడపిల్లలకి. మరి ఆ 600, 700 మన నెలకు ఆదా అవుతుందా అవుతలేదా అని నేను అడుగుతున్నా. దాంతోపాటు 200 యూనిట్ల ఉచిత కరెంటు, ఇదే 200 యూనిట్ల ఉచిత కరెంటు పోయిన ప్రభుత్వంలో 1000 రూపాయలు కట్టేటోళ్ళు. 1000 రూపాయలు మీకు తెలుసు. ఇప్పుడు ఆ 1000 రూపాయలు మీకు ఆదా అవుతుందా అవుతలేదా అని నేను అడుగుతున్నా. 10 ఏళ్ళు రేషన్ కార్డులు ఇయ్యలే, మీ వాడలో రేషన్ కార్డులు ఇయ్యలే. ఇక్కడ ఉన్న పెద్ద మనుషులకు తెలుసు, వాళ్ళ పిల్లలు పెళ్లిళ్ళైనా వాళ్ళకి పిల్లలు పుట్టింది తప్ప రేషన్ కార్డు రాక ఇబ్బంది పడ్డారు. అదే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాం, మీ కుటుంబ సభ్యులని ఆ రేషన్ కార్డులో మనం జత కలిపినాం. ఇది వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా. దాంతోపాటు సన్నబియ్య కార్యక్రమం దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా మరి ముఖ్యమంత్రి గారు అన్నారు, నిరుపేదలు కావచ్చు, ధనవంతులు కావచ్చు, ఎవరైనా ఒకటే రకమైన అన్నం తినాలి, 3 పూట్ల కడుపు నిండా వాళ్ళ కుటుంబానికి పెట్టాలనే ఉద్దేశంతో మరి సన్నబియ్య కార్యక్రమం మొదలెట్టుకున్నాం. పోయిన ప్రభుత్వంలో ఏమి ఇచ్చారో లెక్క దొడ్డు బియ్యం ఇచ్చేటోళ్ళు, ఇందాక పెద్దలు కూడా చెప్పి ఏం చేసేటోళ్ళు, మళ్ళా దాన్ని అమ్మేసి ఇచ్చేసి మళ్ళీ ఇదే కిరాణా షాపుకి పోయి 1500 నుంచి 2000 నెలకు ఖర్చు పెట్టి మళ్ళీ మనం బియ్యం తీసుకొచ్చి వండేటోళ్ళం. అవునా? మరి ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 1500, 2000 రూపాయలు మీకు నెలకు ఆదా అవుతుందా అవుతలేదా అని ఇక్కడ ఉన్న అక్కలను అడుగుతున్నా నేను. మరి ఇదో 1500, అదో 1000 రూపాయలు కరెంటు, కనీసం బస్సు ఎక్కిపోతే నెలకు ఒక 500 రూపాయలు. అంటే మీరు చూసుకుంటే రేవంత్ అనే ముఖ్యమంత్రి అయిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నెలకు 3000 రూపాయలు, సంవత్సరానికి 36,000 రూపాయలు. మరి మీకు ఆదా అవుతుందా అవుతలేదా అని నేను అడుగుతున్నా. మరి ఇక్కడ ఉన్న అక్కల మరి దాన్ని ఆదా వేసుకుంటుండ్రా, మరి వంటగాళ్ళ పోపు డబ్బాల్లో చక్కెర డబ్బాలో పెట్టుకుంటుండ్రా అని అడుగుతున్నా. ఈ రకంగా ఏదైతే రేవంత్ అన్న ఆలోచన, మహిళల చుట్టే సంక్షేమ పథకాలు ఉండాలి, మహిళలు సంతోషంగా ఉంటేనే కుటుంబం సంతోషంగా ఉంటుంది, వాడలు సంతోషంగా ఉంటుంది, తద్వారా రాష్ట్రం సంతోషంగా ఉంటుందని ఒక ఆలోచనతోనే మీరు ఇందిరా మహిళా శక్తి కేంద్రాలతోని మీకు ఏదైతే హాస్పిటల్ క్యాంటీన్లు కావచ్చు, మహిళా గ్రూపులకు సోలార్ ప్లాంట్లు కావచ్చు, సెట్విన్ బస్సులు కావచ్చు, పెట్రోల్ బంపులు కావచ్చు, ఇవన్నీ మరి ఆర్థికంగా బాగుంటేనే వాళ్ళ కుటుంబం బాగుంటుంది, వాళ్ళ సంఘాలు బాగుంటేనే ఆ వాడలు కానీ ఆ సమాజం బాగుంటుంది ఉద్దేశంతో మరి వడ్డీ లేని రుణాలు కూడా మరి ఇచ్చిండ్రా లేదా అని ఒక్కసారి నేను అడుగుతున్నా. మరి ఒక్క ఇల్లేనా కట్టించిండ్రా? ఓట్లు అడిగినప్పుడు మీ దగ్గరకు వచ్చుడు, ఇగో అదో ఇల్లు ఇదిగో ఇల్లు కట్టిస్తున్నాం అని చెప్పి మీకు చెప్పింది తప్ప ఒక్క ఇల్లు ఇయ్యలే. అదే మన ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నియోజకవర్గానికి 3500 ఇల్లులు ఇచ్చి మీ వాడకు ఒక్కొక్క వాడకు 15 నుంచి 14 ఇల్లులు శాంక్షన్ అయినాయి. మీ ఇంట్లో మీ వాడల కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. కానీ ఇంకా ఇక్కడ ఉన్న మా నాయకులందరూ రమేష్ అన్న కావచ్చు, అజయ్ కావచ్చు, లేకపోతే రామన్న కావచ్చు, రాజన్న కావచ్చు, వీళ్ళందరూ ఒకటే అడుగుడు, ఇంకా అరువులు ఉన్నారు మా వాడలా, ఇంకా నిరుపేదలు ఉన్నారన్నా, మాకు ఇంకా ఇందిరా మిల్లులు కావాలని చెప్పి పెద్ద లిస్టు తీసుకొచ్చిండ్రు. కనీసం ఇంకో 20 నుంచి 25 ఇల్లులు కావాలంటుండ్రు. ఈ రోజు మీకు అందరు చెప్తున్నా, ఇందిరా మిల్లు అనే పథకం ప్రతి ఒక్క అరువులకు, నిరుపేదలకు అరువులు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఇల్లులు వచ్చేంత వరకు ఈ పథకం అనేది అమల్లో ఉంటది. బరాబర్ ఇది వాస్తవం, ఎవ్వరు బాధపడాల్సిన పని లేదు. నిన్ననే హుజరాబాద్ లో తుమ్మల నాగేశ్వరరావు గారు మన ఇన్ఛార్జ్ మంత్రి వచ్చారు, అన్న చెప్పిండ్రు ఏప్రిల్ మాసంలో మళ్ళీ మన నియోజకవర్గానికి 3500 ఇల్లులు మళ్ళా శాంక్షన్ అవుతున్నాయి. మళ్ళీ మీ అందరికీ ఎవరికైతే ఇందాక రాలేదో వాళ్ళందరికీ మళ్ళా మన ఇందిరా మిల్లులు శాంక్షన్ అవుతుందని తెలియజేస్తున్నాం. దాంతోపాటు ఇక్కడ మీరు చూస్తే మీరు కట్టిన పన్నుతోని మీ డబ్బులతోని డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టిండ్రు. ఇక్కడ నిరుపేదలు ఇల్లు అడుగు లేని వాళ్ళకి, గుంట భూమి లేని వాళ్ళకి ఆ ఇల్లులు మంజూరు చేద్దామని మా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుని ఖచ్చితంగా రేపు మీరు గెలిపియండి. ఆ ఇల్లులు అలాట్ చేయించే బాధ్యత, మీకు పట్టాలు ఇప్పించి మేము గృహప్రవేశం చేసే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తున్నాం. అలా కట్టిండ్రు, ఏ ఒక్కళ్ళకైనా మీ డబ్బుతోని మీరు ఇచ్చే పన్నుతో కట్టిండ్రు పైన ప్రభుత్వంలో, మరి ఏ ఒక్కళ్ళకైనా పట్టాలు ఇచ్చి గృహప్రవేశాలకు పంపించిందా అని అడుగుతున్నా నేను. పంపకుండా పట్టణం
25వ వార్డు, 26వ వార్డు, 27వ వార్డు, 28వ వార్డు. ముందుగా ఎక్కువ సమయం తీసుకోనమ్మా, చూస్తూనే ఉన్న అప్పటి నుంచి ఓపికగా విన్నారు. ఎండ కొడుతుంది, మళ్ళీ వంట సమయం అయింది, తర్వాత సీరియల్ చూడాలి అన్నీ నాకు తెలుసు. సో పెద్దలు వచ్చిండ్రు, మహిళలు, పెద్దలు, అన్న తమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు నేను తెలియజేస్తూ, వేదిక పైన ఉన్న మా కాంగ్రెస్ పార్టీ పెద్దలు, సీనియర్ నాయకులకు అందరికీ పేరు పేరున ఇందాక మాట్లాడిన వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి నేను వాళ్ళకు కూడా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి 11వ తారీఖు జరగబోయే మన ఎలక్షన్లో భాగంగా ఇందాక నేను చెప్పినట్టు 25వ వార్డు నుంచి మీ ముందుకు వస్తున్న వాసవి రాజు గారికి, రావికంట వాసవి రాజు గారికి స్వాగతం పలుకుతూ, అన్న అనుభవంతులు 29వ వార్డులో 2 సార్లు కౌన్సిలర్గా గెలిచిండ్రు, ఒక్క రిమార్కులు లేదు, బ్రహ్మాండంగా సౌమ్యుడు, ఎట్లా పనిచేయాలో నాకు తెలిసి మొత్తం 30 వార్డులో ఏ అభ్యర్థికి అన్నకున్న తెలియలేదు, బ్రహ్మాండంగా మంచి అనుభవంతులు కాబట్టి చాలా మీరు ఆదరించి మరి అన్నకి మన 25వ వార్డుల అవకాశం ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నా. ఎందుకంటే ఇందాక పెద్దల కృష్ణన్న కూడా చెప్పిండు 25 వార్డుల దొంగోట్లు ఉన్నాయని, అది వాస్తవం, అందుకే అతను 2 సార్లు గెలిచిండు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, మీరు చూడండి ఏ రకంగా అభివృద్ధి చేస్తాడో, ఏ రకంగా మీకు సర్వీస్ ఇస్తాడో ఒక్కసారి మీరు అవకాశం ఇవ్వాల్సిందిగా, మరి రాజన్నకు మీ ఆశీస్సులు ఉండాల్సిందిగా నేను కోరుతున్నా. ఈరోజు 26వ వార్డు వస్తే మా దిద్ది రామన్న సౌమ్యుడు, నాకు బాగా దగ్గర అన్న, ఏ పనున్నా అన్న అని చెప్తే తప్పకుండా ఏ మాట మాట్లాడకుండా పని చేసుకొచ్చే తత్వం ఉంది. ప్రజలతోని ఏ సర్వీస్ ఉన్నా, ఏ కష్టం ఉన్నా అన్ననే ముందుండి చేస్తాడు. ఆ రోజు వరదలు వచ్చినప్పుడు కూడా కాలనీల దగ్గరుండి అన్ని పనులు చేయించి నన్ను నిద్ర పోనీయలే, జేసీబీ కావాలనో ఫండ్ కావాలనో పెడితే ఖచ్చితంగా ₹1 కోటి పెట్టి మనం ఫండ్ పెట్టినాం 26 వార్డుల. సో ఈసారి మహిళా వచ్చే కారణంతో అన్న వాళ్ళ అమ్మగారిని, దిడ్డి కోమలా గారిని మరి మీ ముందుకు వచ్చింది. అమ్మ కూడా పెద్ద మనిషి అమ్మ, ఖచ్చితంగా ఆశీర్వాదాలు, అమ్మ ఆశీర్వాదాలు చిన్నోళ్ళకు మన పైన ఉండాలి. మరి పెద్దవాళ్ళు కూడా సమతోలుగా ఉంటారు కాబట్టి గెలిపించుకొని ఈసారి అమ్మని కూడా మనం గెలిపించుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. 27వ వార్డు తమ్ముడు అజయ్ నా తమ్ముడు, బ్రహ్మాండంగా అజయ్ గురించి చెప్పాలంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేటోడు అజయ్, మీకు తెలుసు కొంతమందికి ఆ వార్డులు ఉండేటోళ్ళకి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేటోడు, మంచిగా స్మార్ట్ కూడా ఉంటాడు అజయ్. సో అజయ్కి బ్రహ్మాండ రాజకీయాల్లో రావాలి, సేవ చేయాలి అన్న ఒక ఉద్దేశంతో అవకాశం వచ్చిందన్న. ఈసారి ఒక అవకాశం మాకు కావాలని అంటే మరి అజయ్ని ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది. ఉద్యోగం కూడా పక్కకు పెట్టుకొని, అజయ్కి తండ్రి లేరు, అన్న లేరు, నేనే అన్నలాగా అజయ్కి ఉండి రేపు ఏది ఉన్నా అజయ్కి నేను ఉంటా అని చెప్పి మీ అందరికీ ఆ వార్డు నుంచి నేను ధైర్యం చెప్తున్నా. ఒకసారి అజయ్ని కూడా మీరు ఆశీర్వాదించాల్సిందిగా నేను కోరుతున్నా, నా తమ్ముడు అజయ్కి. 28వ వార్డు ఉగ్గు రమేష్ అన్నకి కసి ఉంది, ఈసారి ఖచ్చితంగా గెలిచి తీరాలే. గత 2 సార్లు అక్కడ అంత అరాచకాలు అయినాయి, ఈ వార్డుల దోపిళ్ళు అయినాయి, కబ్జాలు అయినాయి. మరి ఈసారి రమేష్ అన్న ఖచ్చితంగా అవన్నీ అరికట్టాలి, మంచి సేవ చేయాలని చెప్పిందాక అన్నను ఒక మేనిఫెస్టో పెట్టిండు. ఇందాక నాకు తెలిసి చూపెట్టిండు, పెద్దది మేనిఫెస్టోనే చేసిండు. పార్టీలు చేస్తారు జనరల్గా, ఇక్కడ అన్ననే సొంతంగా ఇక పెద్ద ఏమేం చేస్తా అనేది ఇంకా ఇది దీంట్లో 9 పెట్టిగా నాకు రాత్రి 20 ముచ్చట్లు ఫోన్ చేసి చెప్పిండు, అది కావాలి ఇది కావాలని. ఇందాక వచ్చేటప్పుడు కూడా డైరెక్ట్ ఇక్కడ రాలే, మేము అక్కడ వచ్చేటప్పుడు అన్నవాటిలో ఆగి నన్ను ఆపి వాళ్ళ ఊర్లో పెద్ద బావి సమస్య ఉంది చాలా రోజుల నుంచి, అది ఖచ్చితంగా తీర్చాలన్నా అని చెప్పి అక్కడి నుంచి తీసుకొచ్చి మరి వచ్చేటప్పుడు కూడా ముక్క శివప్రసాద్ వాళ్ళ దగ్గర సీసీ రోడ్డు అక్కడ కూడా కావాలని చెప్పి ఒక పెద్ద లిస్ట్ ఇచ్చాడు. సో ఈ రకంగా సౌమ్యులు మీకు సర్వీస్ సేవ చేద్దాము అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ 4 వార్డుల మరి అభ్యర్థులని మరి మీ ముందుకు తీసుకొస్తుంది.